ప్రతి ఒక్కళ్ళకి పేరు ప్రతిష్ట అనేది చాలా అవసరంగా భావిస్తారు. కొంతమంది అయితే వీటి కోసం ఎంతో డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు, వీటి కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఇంత ప్రయాసపడి ఎంత ఖర్చు పెట్టినా సరే ఒకానొక రోజు మరణం అనే పేరుతో ఇవన్నీ మన ముందు నుంచి పోతాయి. మరణానికి దగ్గర అవ్వకముందే అశాశ్వతమైన పేరు ప్రతిష్ట వీటి గురించి పరిగెత్తుకోకుండా మీ ప్రాణం పోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆలోచించండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మరణం తర్వాత ఆరని అగ్ని ఒకటి ఉంది. భూమి మీద పుట్టిన తర్వాత తనని తయారు చేసిన సృష్టికర్తను తెలుసుకోకుండా, తన జీవితాన్ని మార్చుకోకుండా అదే పాత రోత పాపంలో బ్రతుకుతూ ఉంటారు చూసారా, వీళ్ళ కోసం నరకము అనే ఒకదాన్ని సృష్టించాడు దేవుడు. కాబట్టి భూమి మీద ఉండే కొద్ది రోజులు పేరు ప్రతిష్ట అనే అపోహలో బ్రతికి కంటి ముందు నుండి మాయమైపోయే అశాశ్వతమైన భోగాల గురించి రెంపర్లాడకుండా శాశ్వతమైన మరణం తర్వాత నిన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని అని మారు మనసు పొందితే మీకు కొత్త జీవితం వచ్చింది. పరిశుద్ధంగా బతకండి, ప్రభువుని చేరుకోండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.